రైల్వే స్టేషన్ నుంచి మార్కాపురం వెళ్ళే రోడ్లు చాలా అధ్వానంగా మారిపోయినాయి. గత 20 సంవత్సరాల నుంచి కూడా పాలకులు నిర్లక్ష్య వైఖరిని విడనాడకుండా ఇట్లానే గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇట్లానే వైఖరి విధిస్తున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రోడ్డు బాగా చేస్తాము, శుభ్రం చేస్తామని చెప్పారు. కానీ ఎవరైనా ఈ రోడ్డు కొత్త వాళ్ళు వస్తే గుంతలలో పడాల్సి వచ్చిన అవకాశం వస్తుంది. కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా నిరంతరం యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వాలను కానీ ఆర్ఎండ్బి వాళ్ళు కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వమైన ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్య వైఖరిని వదిలి ఇప్పటికైనా ప్రభుత్వము పట్టించుకొని రోడ్డు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మార్కాపురం రైల్వే స్టేషన్ రూటు ఇక్కడ అలుక్కా నుంచి బైపాస్ రోడ్డు వరకు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ట్యాంక్ బండ్ చేస్తామని గత వైఎస్ ప్రభుత్వం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ట్యాంక్ బండ్ చేసి పెద్ద ఎత్తున శుభ్రం చేస్తాం, ఇక్కడ లాభాలు వచ్చే విధంగా చేస్తామని చెప్పిండ్రు. రోడ్డు శుభ్రం చేస్తామని చెప్పిండ్రు. చెరువు కట్టను పెద్దది చేసి రోడ్డు కరెంటు వేసి మొత్తం కూడా శుభ్రం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం పోయింది. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అయినా కానీ ట్యాంకు బండ్ చేస్తామని చెప్పి పేరు చెప్తుందే తప్ప కనీసం గుంతలు కూడా పూడ్చని పరిస్థితి కనపడతా ఉంది. వర్షం పడితే బైకులు కావచ్చు, చిన్న చిన్న వెహికల్ కావచ్చు, ఎక్కడ ఏం పడతామో అని చెప్పి అర్థం కాని పరిస్థితులలో ఈరోజు ప్రజానికం ఉన్న పరిస్థితి ఉంది. అయితే మేము చెప్తా ఉంది ఏంటంటే ముందు ట్యాంక్ బండ్ తర్వాత సంగతయ్య, కనీసం గుంతలన్న పూడ్చి ఈ రోడ్డును శుభ్రం చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాం. ఇదే విధంగా ఉంటే కనీసం మిగతా హామీలు పక్కన పెట్టినా కానీ కనీసం టౌన్లో ఉన్నటువంటి ఒక 3 కిలోమీటర్ల పాటు ఉన్నటువంటి రోడ్డును శుభ్రం చేయలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ యాక్సిడెంట్లు కాకుండా, బైకులు పోకుండా, మనుషులు పడిగి కాళ్ళు ఇరగకుండా ఈ గుంతలను పూడ్చాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా నిర్లక్ష్యం వహిస్తే ప్రజలను, అదేవిధంగా ఆటో కార్మికులను, వెహికల్ కార్మికులను మొత్తాన్ని కూడా పోగు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.